హాయ్ ఫ్రెండ్స్, ఎర్ర తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్లో 3 వెల్లుల్లి రెమ్మలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక కట్ట ఎర్ర తోటకూరను వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి వేసుకోండి. దీనికి కొంచెం సాల్ట్ అనేది వేసి ఒకసారి కలుపుకోండి. ప్లేట్ మూత పెట్టేసేయండి. ఆవిరికి తొందరగా మగ్గిపోతుంది ఎర్ర తోటకూర అనేది. ఒక క్యారెట్ తీసుకొని తురిమి వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం పొడి వేసి ఒకసారి కలుపుకోండి. 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. ఎర్ర తోటకూర ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పుతో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్ గిన్నెలో 1 గ్లాస్ కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటోలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోండి. ఇలా ఉడికిన పప్పును పప్పుగిత్తితో చిదుముకోండి మెత్తగా. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి రెమ్మలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు రెమ్మలు, ఒట్టిమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత చిదిమిన కందిపప్పును యాడ్ చేసుకోండి. చింతపండు రసం కూడా యాడ్ చేయండి. అలాగే ధనియా పౌడరు, రసం పౌడరు, కారం పొడి, కొంచెం ఇంగువ, బెల్లం వేసి ఒకసారి కలుపుకోండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెంసేపు అనేది ఉడకనివ్వండి. పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనిలో ఒట్టి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. పప్పుచారు, ఎర్ర తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.